నమస్తే తెలుగు వన్ హెల్త్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారండి. గత కొన్ని ఎపిసోడ్స్గా ప్రేక్షకులు ఇచ్చిన కామెంట్స్ నుంచి తీసుకున్న ప్రశ్నల్ని నేను డాక్టర్ గారిని అడుగుతున్నాను. ఆయన చాలా సలహాలు, సూచనలు, సొల్యూషన్స్, టిప్స్ చాలా చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కాన్స్టిపేషన్ గురించి లుక్కా సునీత గారు కామెంట్ చేశారు. ఆవిడతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు కూడా ఈ విషయం గురించి అడిగారు. సో ఇలానే కామెంట్ చేస్తూ ఉండండి. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఈ ఈ ఈ సమస్య పరిష్కారం గురించి డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ విన్నారు కదా, కాన్స్టిపేషన్ గురించి చాలామంది ఒక ముగ్గురు నలుగురు దాకా కామెంట్ చేశారు ఈ విషయం మీద మాట్లాడమని చెప్పి. సో మీరు దీనికి సొల్యూషన్ చెప్పాలి, మాకు టిప్స్ చెప్పాలి, చాలా ఏమైనా సింపుల్ వేస్ ఉంటే అవి మాకు చెప్పండి. తప్పకుండా. ఇంతకుముందు కూడా ఈ వాము తర్వాత కరక్కాయలు బెల్లంతో కొన్ని ఫార్ములా చేస్తాం, చాలా పాపులర్ అయిపోయినాయి ఇవన్నీ. తర్వాత ఈ ఖర్జూరమును కిస్మిస్తో ఒకటి చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ చాలా పాపులర్ అయిపోయి వాళ్ళు వాడేసేసి మంచి లబ్ధి పొందేసి ఫీడ్బ్యాక్ కూడా మాకుతో కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు. చాలా మంచి మంచి టిప్స్ చెప్తున్నారు డాక్టర్ గారు, ఇలాంటి మంది చెప్పండి, చాలా మందికి ఉపయోగపడతాయని చెప్పేసి. ఇలా వాళ్ళు రెస్పాండ్ అవుతుంటే మనకు కూడా తృప్తిగా ఉంటుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది కదా ఇది అన్నది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అలాంటిది మరొక టాప్ ఫార్ములా కూడా చెప్తానమ్మా, అంటే గన్ షాట్ ఫార్ములా అమ్మా. సూపర్. అంటే తీసుకున్న మొదటి డోస్ నుంచి దాని ప్రభావాన్ని చూపించి ఆ యొక్క రిజల్ట్ కూడా చూపిస్తుంది. ఎగ్జైటెడ్. అలాంటి ఫార్ములా అని చెప్తానమ్మా. సో ఇది చాలా చీప్, చాలా చౌక ధరకే ఈ ఫార్ములా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయమ్మా, పెద్ద ప్రాబ్లం ఉండదు. చిట్టిపొట్ల గారి స్టైల్ అది. అందుబాటులో, బడ్జెట్లో, ఫాస్ట్ రిజల్ట్తో మా అందరికీ చక్కగా నప్పేటువంటి చిట్కాలు చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా. సో దీనికి జస్ట్ 4 పదార్థాలమ్మా. సోంపు ఒక 25 గ్రామ్స్. ఓకే. సోంపు. అదేవిధంగా శొంఠి 25 గ్రామ్స్. సునాముఖి, అదేంటిది? అది ఒక ఆకమ్మా. సునాముఖి ఆకులు అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతాయి. సెన్నా లీవ్స్ అంటారు. సో ఎండినటువంటి ఆకులు దొరుకుతాయి, ఈజీగా మనం ఇంట్లో తెచ్చుకునే ఆకులు పౌడర్ చేసుకోవచ్చు. ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి, పచారి కొట్లో దొరుకుతాయి. ఓకే. పూర్వకాలం సునామికి ఆకు విపరీతంగా వాడేవాళ్ళమ్మా మన పెద్దలు, మోషన్ ఫ్రీగా అయ్యేందుకు. సునామీ నాకు రసం అని చెప్పి చారు కూడా పెడుతుంది. ఎగ్జాక్ట్లీ. నేను విన్నాను సార్. సునామికి చారు కూడా చేసేవాళ్ళమ్మా. సో ఈ కాలంలో మర్చిపోయారు కానీ పూర్వకాలం అయితే పూర్వకాలం వాళ్ళకి అందరికీ తెలుసమ్మా ఇది సునామికి ఆకు. సో స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు చేసేటువంటి పొడి దొరికే పడితే అదైనా తెచ్చుకోవచ్చు, లేకపోతే పౌడర్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా అంతా 1 minute తయారైపోతుంది. ఆకు చాలా తేలిగ్గా ఉంటుంది, మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఆ సునామికి ఆకు పౌడర్ ఒకటి, చివరగా సైంధవరణం. ఈ 4 పదార్థాలతోనే గన్ షాట్ మెడిసిన్ మోషన్ ఫ్రీగా ఎందుకు తయారు చేసుకోవచ్చు. సోంపు, సొంటి, సునామికి ఆకు, సైంధవరణం. వీటి యొక్క రేషియోలు వచ్చేసమ్మా, ఈ సోంపు 25 గ్రామ్స్ తీసుకోవాలి, శొంఠి 25 గ్రామ్స్ తీసుకోవాలి, సునామికి ఆకు 25 గ్రామ్స్, అన్ని పౌడర్స్ అమ్మా. సైంధవరణం మాత్రం 10 గ్రామ్సే తీసుకోవాలి. ఓకే. మిగతా 3 ఒక్కొక్క 25 గ్రామ్స్ తీసుకున్నా, ఈ యొక్క సైంధవరణం జస్ట్ ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. అన్ని కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి ఈ మోషన్ బాగా ఫ్రీగా ఎందుకు రెమెడీ తయారవుతుందమ్మా. దీన్ని రాత్రి పడుకునేటప్పుడు ఒక 100 ml నీళ్లు, గోరువెచ్చని నీళ్లు కానీ, కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ, కాస్త వేడి నీళ్లు కానీ, లేకపోతే మామూలు టెంపరేచర్లో ఉన్నటువంటి నీళ్లు కానీ, ఏదైనా పర్లేదమ్మా. ఒక 100 ml నీళ్లలో 2.5 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు, సమస్య మరీ ఎక్కువ ఉందనుకోండి కొన్నాళ్ల పాటు 5 గ్రామ్స్ వరకు, అంటే 1 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చమ్మా. మరీ సివియర్గా ఉంటుందమ్మా కాన్స్టిపేషన్, చాలా ఇబ్బంది పడుతుంటారు. సో నేను చెప్పాను కదమ్మా, ఫస్ట్ డోస్ నుంచి చేంజ్ మొదలవుతుంది అనమాట. ఇది సూపర్. రాత్రి వేసుకుంటే మరుసటి రోజుకి దాని ఫలితం కనిపిస్తుంది. సో కొన్నాళ్ళు ఆ విధంగా 5 గ్రామ్స్ వాడేసి కొంచెం సెట్ అయిన తర్వాత 2.5 గ్రామ్స్ వాడితే సరిపోతుందమ్మా. పిల్లలకైతే 500 మిల్లీగ్రామ్స్ నుంచి వాళ్ళ ఒక వయసును బట్టి పెంచుకుంటూ పోతే సరిపోతుందమ్మా. 500 మిల్లీగ్రామ్స్ అంటే ఇంచుమించు 3-4 చిటికలు, పించ్ అంటారు కదమ్మా. ఆ పించ్ ఒక 3-4 పించెస్ వాళ్ళ యొక్క వయస్సును బట్టేసేసి కాస్త నీళ్ళలో కానీ, లేకపోతే ఈ యొక్క తేనెలో కలిపి కానీ, పాలలో కానీ కలిపిస్తే సరిపోతుంది. 10 నుంచి 15 వయసు లోపు పిల్లలైతే, 10 నుంచి 15 లోపు వయసు పిల్లలకైతే 1 గ్రామ్ వరకు ఇవ్వచ్చమ్మా. ఓకే సార్. సో వయస్సును బట్టమ్మా, ఇప్పుడు 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు అయితే 1 చిటికెడు 2 చిటికెలు సరిపోతుంది. ఇంకాస్త కొంచెం వయసు ఉన్నటువంటి వాళ్ళైతే 3-4 చిటికెలు, ఇట్లా పెంచుకుంటూ పోతే సరిపోతుందమ్మా. సో మీరు అన్నట్టు 10 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు
కొంచెం ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళకైతే 1 గ్రామ్ సరిపోతుంది. ఓ 15 సంవత్సరాలు ఇంకా పై ఉన్నటువంటి వాళ్ళు కొంచెం డోస్ పెంచుకుంటూ వాడితే సరిపోతుంది. సార్ ఇలా గ్రాము 2 గ్రాములు కొలుచుకోవడానికి ఇంట్లో అవకాశం ఉండదు కదా, అప్పుడు మనం అంచనా పించమ్మా స్పూన్ అమ్మా, ఒక టీ స్పూన్ అంటే చిన్న స్పూన్స్ ఉంటాయి. సో టీ స్పూన్ అంటే 5 గ్రామ్స్ చిన్న స్పూన్ అని అర్థం అమ్మా. చిన్న స్పూన్ లో హాఫ్ టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్, అందులో హాఫ్ అంటే 1.5 గ్రాము, అందులో హాఫ్ అంటే 750 మిల్లీగ్రామ్స్. ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం మనం 2-3 రోజులు కొంచెం అలవాటు చేసుకొని వాడుకుంటే అదేం ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి సమస్య ఎక్కువ ఉన్నప్పుడైతే పెద్దవాళ్ళ విషయంలో 5 గ్రాములు వాడుకొని కొంచెం సమస్య రెక్టిఫై అయిన తర్వాత జస్ట్ ఒక 2.5 గ్రామ్స్ హాఫ్ టీ స్పూన్ వాడితే సరిపోతుందమ్మా, అంతకంటే అవసరం ఉండదు. ఇదేమైనా ఒక ఫ్లేవర్ ఏమన్నా ఉంటుందా? బాగానే ఉంటుందమ్మా. దీనివల్ల ఏం ఫ్లేవర్ కానీ అట్లా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉండదు. బాగా టేస్టీగా ఉంటుందమ్మా. అందులో సైంధవరణం ఇది ఉంది కాబట్టి, ఉప్పు సంబంధించినటువంటి ఇది ఉంది కాబట్టి సాల్టిష్గా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈజీగా టేస్ట్గా తీసుకోవచ్చమ్మా. ప్యాలటబుల్గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది పాటిస్తూ కూడా ఏంటంటేమా యాక్చువల్గా ఈ మలబద్ధకానికి కారణాలు ఏంటంటే మనకు తెలిసి తెలియని చేసేటువంటి కొన్ని అపరాధాలు, అంటే ఆహారపరంగా చేసేటువంటి అపరాధాలు, మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇవన్నీ కారణాలమ్మా. కాబట్టి ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్ ఇలాంటి ఉన్నటువంటి ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ బాగా తీసుకోవాలి. తర్వాత జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ ఎంత తగ్గించేసి ఎంత ఆపేస్తే మంచిదమ్మా. సో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చు కానీ రెగ్యులర్గా తరచుగా వాడకూడదమ్మా. సో ద్రవం కూడా రోజు వయస్సును బట్టి, వారి యొక్క శరీర స్థితిని బట్టి, తర్వాత సీజన్ను బట్టి సో 2.5 లీటర్స్ నుంచి 4 లీటర్స్ 5 లీటర్స్ వరకు నీళ్లు తాగుతుండాలి. టయానికి ఆహారం తీసుకుంటుండాలి, టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. చేతనంతా ఏదో ఒక ఎక్సర్సైజ్ రోజు ఒక అరగంట చేస్తున్నారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు ఆపినప్పటికీ ఔషధాలు ఉన్నటువంటి ఔషధ గుణాల ప్రభావం చేత, రసాయన గుణాల ప్రభావం చేత, అందులో ఉన్నటువంటి మిగిలిన అంశాల ప్రభావం చేత మన శరీరం కూడా కాల విరేచనం ఆరోగ్యకరణం అనేటువంటి పద్ధతిలో మన మహర్షులు చెప్పినట్టు టయానికి విరేచనం కావడం, మన శరీరంలోని మార్పులు జరిగేసేసి సర్వసిద్ధంగా టయానికి మోషన్ అయిపోయి ఫ్రీగా మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కొన్నాళ్ళు వాడు ఆపేసినప్పటికీ సరిపోతుందమ్మా. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది చాలా ఇట్లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా ఏదన్నా ప్రాబ్లంకి టాబ్లెట్స్ అవి త్వరగా వాళ్ళకి పనిచేయవంటూ ఉంటారు. మరి ఆయుర్వేదంలో ఇలాంటి చిట్కాలు అలాంటి వాళ్ళ మీద ఎంతవరకు పనిచేస్తాయి? ఏమి ఇబ్బంది ఏమి ఉండదమ్మా. కొన్ని ఔషధాలు అయితే కొంచెం ఆల్కహాల్ తీసుకునేటువంటి టైంలో, ముఖ్యంగా 2-3 గంటల ముందు కానీ, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత కానీ కొన్ని ఔషధాలు వాడుకోకూడదు. చాలా వరకు 100లో దాదాపు 60-70% ఔషధాలు అయితే అలాంటి ఇబ్బంది అయితే పెట్టవమ్మా. ఏవో కొన్ని అరుదుగా ఉంటాయి. అందుకే అటువంటి వాళ్ళు మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధాలు వాడుకోవడం మంచిదమ్మా. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, లుక్కా సునీత గారు మీరు అడిగిన ప్రశ్నకి డాక్టర్ గారు చాలా క్లుప్తంగా, చాలా వివరంగా మీకు సమాధానం చెప్పారు. మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. మీలా చాలామందికి ఉన్న సమస్య 2-3 అడిగారు, ఇది చాలామందికి సమస్య అనుకుంటా. సో ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్ చేయండి, మేము తప్పకుండా కామెంట్స్ చూస్తాము, మీకు ఆన్సర్ చేస్తాము. సబ్స్క్రైబ్ ద ఛానల్. నమస్తే.